లోక్సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. యుఎస్ ట్రేడ్ డీల్తో ప్రధాని మోడీ దేశాన్ని సరెండర్ చేశారనే ఆరోపణలు అగ్గిరాజేశాయి. అంతటితో ఆగని రాహుల్, అనిల్ అంబానీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీలపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ట్రేడ్ డీల్, ఎప్స్టీన్ వరుసగా 2 ఇష్యూలతో లోక్సభ భగ్గుమంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ దుమారాన్ని సృష్టించాయి. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శలు చేశారు. భరతమాతను అమెరికాకు అమ్మేశారు, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కేంద్రంపై రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యుఎస్ ట్రేడ్ డీల్తో ప్రధాని మోడీ దేశాన్ని సరెండర్ చేశారన్న ఆరోపణలు మరింత మంటపెట్టాయి. You are telling us that the world is a place where geopolitical conflict is intensifying. You're telling us energy and finance being weaponized, and then you're having it done to you. You're having it done to our farmers. You're having it done to our youngsters. You're handing our data over. How can you even make these statements? How can you even come to this house and talk this type of nonsense? Are you not ashamed of yourself? అంతటితో ఆగని రాహుల్, అనిల్ అంబానీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరు ఉన్నందుకే అనిల్ అంబానీ అరెస్టు కాలేదన్నారు రాహుల్. అనిల్ అంబానీని ఎప్స్టీన్కు పరిచయం చేసింది కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అని రాహుల్ ఆరోపించడం మరింత రగడకు దారితీసింది. No, but you are saying shameful. You are saying nonsense. Nonsense. So how can you? Okay, when the finance minister replies in the evening, the leader of opposition should listen to the reply of the honorable finance minister. My request is, please use the word whatever you choose to use, but don't make it abusive. It doesn't. That's not abusive, my friend. Nonsense. మొత్తంగా పార్లమెంట్ సమావేశాలు ఉత్కంఠగా, ఉద్రిక్తంగా సాగాయి. మాటకు మాట, ఒకటికి 2 అంటూ పవర్ పంచ్లు పడుతుంటే లోక్సభ దద్దరిల్లిపోయింది.